హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈరోజు అయితే టెస్ట్ షూట్ చేయడం జరిగింది. సో అది ఎలా వచ్చింది ఏంటి ఎక్కడెక్కడ లొకేషన్లో తీసాం ఈరోజు అయితే వీడియోలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, ఈరోజు అయితే షూట్కి వెళ్తున్నాం విత్ కెమెరా బ్యాగ్. మన పిల్లలకి కింద ఉన్నారు, మీకు చూపిస్తాను. ఇదేమో అనుకోకండి, ఇది పేరు ట్రైపాడ్. ఓకేనా, ఈరోజు టెస్ట్ షూట్ ఉంది, చూద్దాం ఎలాగవుతుంది రా. మన పిల్లలు రెడీ అవుతున్నారు. అబ్బా, హాయ్ చెప్పండి గాయస్. సీరియస్ డిస్కషనా? హాయ్ చెప్పు. హాయ్ బ్రో. మా డైరెక్టర్ గారు హాయ్ చెప్పండి. ఇతనే కెమెరామాన్, ఇతనే డైరెక్టర్, అన్ని ఇతనే. ఇదే గాయస్ మా కెమెరా M30 ఫస్ట్ ఫ్రేమ్ కనబడుతుందా లేదో. నేనైతే నా పని మానేసి పక్కోడు ఏం చేస్తుంటాడని తొంగి చూడడంలో నాకైతే చాలా ఇంట్రెస్ట్. పిల్లలు అందంగా కనబడుతున్నారు. బాబు డైరెక్టర్ గారు చెప్పినట్టు చేయండి అమ్మా. రెడీ అమ్మా. లొకేషన్ షిఫ్ట్. దాటండి కాదు, దాటండి. మా డైరెక్టర్ గోడ దొక్కడం బాగా అలవాటు. ఏం భయ్యా, ఇదే మెయిన్ టాస్క్. మనం వెళ్ళే పరిధిలో చాలా అడ్డంకులు, అలమలు, కొండలు వస్తాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? కష్టంగా ఫీల్ అవుతున్నాను. యుగానికి ఒక్కడు యోధుడనే షార్ట్ ఫిల్మ్ హీరో. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఎన్నిసార్లు దూకావా? మెయిన్ మన హీరో గారు వస్తున్నారు ఈరోజు. అతను మీకు పరిచయం చేస్తాను. దారిలో ఉన్నారంట. 2 minutes. హీరో వచ్చాడు. తీమాయా హీరో వచ్చాడు. మెయిన్ హీరో ఫస్ట్ ఇతను సెకండ్, అతను థర్డ్, ఇతను ఫోర్త్ అనమాట. పెద్ద యాక్టర్. ఇంకోటి వస్తాడు నెక్స్ట్. ఆజా బాయ్ భయ్యా. బాయ్ భయ్యా. నెక్స్ట్ షూట్ లో మళ్ళా కలుద్దాం. వెళ్ళిపోతుంటే డైరెక్టర్ చాలా బాధపడుతున్నాడు. పిల్లలు పడుతున్న కష్టం. భయ్య బండి కొంచెం ముందుకెళ్తే బాగుంది భయ్య. గాయస్, ఇప్పుడైతే మేము చూసారు కదా వెనకాల హెల్మెట్ల షాప్కి అయితే వచ్చాం. రాకాష్, హెల్మెట్ షాప్కి ఎందుకు వచ్చాం చెప్పు. మా ఆయన దొబ్బి ఫైన్ 6,000 వేసారు కానీ దొంగనా కొడుకు ఫైన్ వేసినా సిగ్గురాకంటే మళ్ళీ ఇప్పుడు హెల్మెట్ కొనరా అని 10 సార్లు తిడతా కొంటున్నాడు. లేదు గాయస్, యాక్చువల్లీ పోలీసులు దొరికితే ఇప్పుడు 1000 రూపాయలు అయితే వేసేస్తున్నారు. అదేదో ఒక 2 సార్లు దొరకడం బదులు మా భయ్య నాకైతే సూచనలు ఇచ్చాడు. మా భయ్య సూచనల మేరకు గైడ్ లైన్ ప్రకారం నేనైతే కొత్త హెల్మెట్ అయితే కొనుక్కుంటున్నాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో గైస్, మీరు కూడా హెల్మెట్ అయితే వేసుకోండి, ఎందుకంటే నిజంగానే బయట 1000 రూపాయలు కిందన పైన. నేను తీసుకున్నది ఒక హెల్మెట్ అయినా చూసేది మాత్రం 100 హెల్మెట్లు. దెబ్బకి షాప్లో పనిచేసే వాళ్ళకే కాదు, ఓనర్కైనా చిరాకు వచ్చేయాలి. గైస్, హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. మీకు ఒక ఎదవని చూపిస్తాను. అరే, హెల్మెట్ తీసుకోవడానికి 800 తక్కువ అయిందిరా సెట్ చేయరంటే ఇటు ఏదో పెద్ద ఉన్నోళ్ళ చూపించాడు. ఎంత చూపించారా? కనబడుతుందా? సింగిల్ రూపీ. ఇంకొక బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను రా కావాలంటే. దానికి ఏదో డైలాగ్ వేసి దానికి ఏదో డైలాగ్ వేసాడు. మంత్ అండి కష్టాలండి. ఇదిగో వీడు ఇంకో అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. ఇలా ఆవిడకి ఎవరికి ఇచ్చేస్తాడు. మళ్ళీ ఎవరైనా ఫీల్ అవుతాడు. బిల్ ఎంతరా? 1840. ఏంటి ఇచ్చారో తెలుసా? ఏమి ఇచ్చారా? ఏమి ఇచ్చారో తెలుసా? ఏకి హెల్మెట్ है, एक ही लॉक है, लॉक जंप पट्टी है అండ్ డైరాన్ కుక్కర్ చిన్న పిల్లలు పోయేది. సెకండ్ లొకేషన్ కి వస్తాం గాయస్.
బీచ్ అన్నమాట, మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంటది. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ లొకేషన్ విత్ హీరో ఆకాష్. బీచ్లో వీడియో ఎవడైనా తీస్తాడు, కానీ మనలో తీసేవాడికి ఒక రేంజ్ ఉంటది. ఏం లేదు, 360 డిగ్రీస్ కవర్ చేసేయడమే. బ్లాగులు చేద్దాం అన్నా, పిలిచింది లేదు, ఏ బొక్క లేదు, మళ్ళీ ఏం బాగా అని గోల్ దొప్పుతావు. మాయా ఫోన్ తీసుకుని 4 రోజులు కూడా కావలేదు, భయపడిపోతుంది. పట్టించుకున్నాం. టెస్ట్ షూట్ నీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఎండలో నించోబెట్టారు భయ్య, 2 నిమిషాలు అటు ఇటు నించోబెట్టారు. గైస్ ఫైనల్లీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డైరెక్టర్ గారు గైస్ ఫైనల్లీ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డైరెక్టర్ భయ్య అయితే ఫాస్ట్ గానే కంప్లీట్ చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆకాష్? అయిపోయింది ఫాస్ట్. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరికి? ఓకే, ఇక ఫైనల్లీ టాటా, సీ యూ, బాయ్ బాయ్. హ్యాపీ రంజాన్ భయ్యా మీకు కట్.